ఇండోనేషియా ఒకప్పుడు భారతదేశంలో ఒక భాగం. హిందుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి. ఇప్పటికి కూడా అక్కడ మన ఆలయాలు, మనకు సంబంధించినటువంటి పౌరాణిక అంశాలు స్పష్టంగా కనబడుతుంటాయి. వాళ్ళ గుర్తు దగ్గర నుంచి అనేకం. గరుడికి సంబంధించినటువంటిది, అట్లాగే కుమారస్వామికి సంబంధించి. అయితే ఇప్పుడు అక్కడ క్రమంగా ఇండోనేషియాలో అంటే తర్వాతన ఏదైతే భారతదేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు, అట్లాగే ఇక్కడ మత మార్పిడులు, జిజియా పన్ను లాంటివి వేసి నువ్వు నీ మతంలో ఉంటే కనుక పన్ను కట్టాలంటే చచ్చినట్టు మతం మారక తప్పని పరిస్థితుల్లో మారినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా భారతీయ కల్చర్ని, హిందూ కల్చర్ని ద్వేషించరు. ఇక్కడికి మళ్ళీ ద్వేషించి దూషించే వాళ్ళు ఉండరు. అయితే ఇప్పుడు క్రమంగా మళ్ళీ పాత పద్ధతుల దగ్గరికి వెళ్తూ ఉన్నారట. ముస్లిం ఇమామ్సే హిందూయిజం వైపుకి వస్తున్నటువంటి పరిస్థితులు ఇండోనేషియాలో చోటు చేసుకుంటున్నాయంట. వాస్తవంగా ప్రపంచంలో లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి దేశంలో ఈ మార్పు జరుగుతోంది. అక్కడ తాజాగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది అన్నటువంటి విషయాన్ని కొన్ని సంస్థలు ఇప్పుడు ప్రధానంగా హైలైట్ చేస్తున్నాయి. అక్కడ జావా, సుమత్రా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ మార్పులు జరుగుతున్నాయి. వాస్తవంగా 1st సెంచరీలో కావచ్చు, తర్వాత 15th సెంచరీలో కావచ్చు, హిందూయిజం బాగా దెబ్బతింటే ఇప్పుడు ఆ ప్రాంతాలలో మళ్ళీ పాత రోజులు పునరుద్ధానం అవుతున్నాయి అన్నటువంటిది కొన్ని డాక్యుమెంటరీల ఎవిడెన్స్తో హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు.